ప్రభునేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం నుండి 46 వచనాలు ధ్యానించుకుందాం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. తప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినయుంటిని, మీరు నాకు బట్టలివ్వలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నువ్వు ఆకలిగొని ఉండుట అయినను, దప్పిగొని ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకును చేయలేదు నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన యేసు ప్రభువారు చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనకు వివరిస్తూ ఉన్నారు. కుడివైపు గొర్రెలను, ఎడమవైపు మేకలు అని అంశము గురించి మనము ధ్యానించి ఉన్నాం కదా. ఈరోజు ఆ ఎడమవైపు ఉన్న మేకలు ఎవరు, వారి యొక్క స్థితిగతులు ఏమిటి అనేది మనం చూస్తున్నప్పుడు, వాక్యంలో మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రభువారు ఆ ఎడం వైపు ఉన్నటువంటి వారికి ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎవరికి అండి మాటలు? బ్రతికున్నప్పుడే దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరుగుతున్నావా? దైవ సేవకులకు తిట్టుకుంటూ తిరుగుతున్నావా? దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరుగుతున్నావా? ప్రభు నియమించిన తన పని చేస్తున్న వారితో కలిసి జీవిస్తున్నావా? లేక వారి మీద నేరారోపణ చేసి జీవిస్తున్నావా? ఇప్పుడైతే నువ్వు సంతోషంగా చేయొచ్చు, ఇవన్నీ నీకు నచ్చింది నువ్వు చేయొచ్చు. కానీ ఒకరోజు నువ్వు చేరాల్సిన చోటు ఎడము వైపా కుడివైపు అనేది నువ్వు నీ జీవితంలో చేస్తున్న నీ నేచరే నీ యొక్క దిశ నిర్ణయము చేస్తుంది. కుడివైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు అందరితో మంచిగా ఉండి నీ దైవజనుని మాట విని అన్ని విషయాల్లో వారికి సహకారిగా ఉన్నప్పుడే నువ్వు కుడివైపు వెళ్ళగలవు. లేదు, సేవకులకు అవిధేయత కలిగి అపవాది యొక్క మాటలకు, అపవాదికి చోటిచ్చి ఇతరుల మీద నేరారోపణ చేసి, ఇతరులకు హింసించి, దూషించి సరైనటువంటి సమాధాన స్థితిలో లేనప్పుడు నువ్వు ఎడం వైపు వెళ్ళే మేకల మందలోనికి చేరుకోగలవు. వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రభు ఎడం వైపు ఉన్న వారికి ఒక ప్రశ్న వేస్తున్నాడు. నేను ఆకలిగొని ఉంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహము ఇయ్యలేదు. పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినయుంటిని, మీరు నాకు బట్టలియలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. సోదరి, సహోదరుడా, ఎప్పుడైనా ఈ అనుభూతి నీకు వచ్చిందా?
నీ దగ్గర చుట్టాలు నీ బంధువులు కనుక బాగాలేకపోతే వారి దగ్గరికి వెళ్ళి ఫలాలు లేక వారికి పరామర్శించడాలు చేస్తే నేను పలాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నానని చెప్పుకోవడం ద్వారా అది దేవునిలో లెక్కలోనికి రావు. కానీ దేవుని పేరిట సేవ చేస్తూ దేవుని కొరకు జీవిస్తున్నటువంటి దైవజనుడు లేక దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, వారిని మనం ప్రేమించి వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించగలుగుతున్నామా? ఆహారం పెట్టగలుగుతున్నామా? వారికి మనం వస్త్రాలు ఇవ్వగలుగుతున్నామా? నీ జీవిత కాలం అంతట్లో ఎప్పుడైనా దైవజనునికి నువ్వు వస్త్రం ఇచ్చావా? పేదవాడు కనిపించినప్పుడు వారికి వస్త్రం ఇచ్చావా? చాలామందిలో వితండ బోధ మాట ఏంటంటే, పాస్టర్ గారికి మనం ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చే బదులు పేదవాళ్ళకి ఇవ్వచ్చు అని. అన్ని దేవుడు లెక్కలోనికి తెచ్చుకుంటాడు. ఎందుకంటే నా సహోదరుడు అని ఎవరికి అన్నాడు ఆయన? పేదవాళ్ళ కోసం అనలేదండి. దేవునితో కలిసి దేవుని కొరకు జీవిస్తున్న దైవజనుడు. ఒక సందర్భంలో మరియమ్మ తన కుమారులు యేసుని చూడడానికి వచ్చినప్పుడు కొందరు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, మీ అమ్మ, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు మేము చూడడానికి వచ్చారు అంటే, ఎవరు మా అమ్మ, ఎవరు మా అమ్మ, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అని ఆ చెప్పిన వారికి ప్రశ్నించి తన శిష్యుల వైపు తన చేతులు చాపి, ఇదిగో వీరే నా అన్నదమ్ములు, నా చిత్తము నెరవేర్చుచున్నటువంటి తండ్రి చిత్తానికి లోబడి జీవిస్తున్న నన్ను వెంబడిస్తున్న వీరే నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, నా సహోదరులని తన శిష్యులను చూచి వారి వైపు చూపించి మాట్లాడారు. సహోదరి సహోదరుడు, ఆ ప్రపంచంలో ఎందరో పేదలు ఉన్నారు, వారికి నువ్వు ధర్మము చేయమన్నాడు. కానీ సేవకులకు గౌరవించాలి. నువ్వు వారు కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి ఎప్పుడైనా వెళ్ళావా? సేవకునికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పరామర్శించావా? ఈ విషయాలు ఫెయిల్ అయిపోయినప్పుడు ఎడం వైపు వెళ్ళి నిల్చున్నటువంటి స్థితి వస్తుంది. ఎడం వైపు ఉన్నటువంటి వారికి, ప్రభు, నా కష్టాల్లో, నా బాధల్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ నన్ను ఎవరు పరామర్శించలేదు, నన్ను అస్సలు పట్టించుకోలేదు అని ఆయన అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడునూ ఆకలిగా ఉండుటైనను, దప్పిగొని ఉండుటైనను, పరదేశీ ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుట, చెరసాల ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతామని ఆయనను అడిగారు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. అక్కడ మిక్కిలి అల్పైన వీరిలో అంటే అడుక్కునే వాళ్ళు ఆ సింహాసనం దగ్గర లేరు. అక్కడ తన చుట్టూ ఉన్నది తన శిష్యులు, తన 12 మంది శిష్యులు కూడాను అక్కడ ఉన్నారు. కనుక వారిని చూపిస్తూ వీళ్ళేమన్నారంటే, నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉంటే మేము మీకు ఆహారం పెట్టలేదు, దిగంబరిగా ఉంటే వస్త్రం ఇవ్వలేదు, అయ్యా ఎప్పుడు నువ్వు చెరసాలలో ఉంటే మేము చూడడానికి రాలేదు అని వారు ప్రశ్నిస్తే, మిక్కిలి అల్పులైన వీరు, ఎందుకు ఆ పదం యేసయ్య వాడుతున్నాడంటే, చాలామంది ఈరోజు దైవ సేవ చేస్తున్నటువంటి ప్రజలకు, సేవకులకు ఎలాంటి పదజాలను వాడతారంటే, వీళ్ళు పనిపాటు లేకుండా మా మీద బతకడానికి, మా దగ్గర పని చేయడానికి వాళ్ళు వచ్చి ఉన్నారు, వీళ్ళేంటి, వారికి ఉన్న స్థితి ఏమిటి, పాస్టర్లు ఏంటి, వారి బ్రతుకు ఏమిటి అని చాలా చాలా నీచంగా చూస్తూ ఉంటారు. సేవకులారా, ఏం బాధపడొద్దు. మనను ఎవరైనా అల్పులుగా ఎంచి మనను ఎంతో హీనంగా మాట్లాడినప్పుడు అది మనకు ధన్యకరమే కానీ అది మనకు హీనకరము కాదు. ఎవరైనా మనను తక్కువ అంచనేసి మాట్లాడినప్పుడు అది మనకు ఆశీర్వాదమే కానీ అది మనకు మన శాపవచనాలు కాదు. ప్రభు ఒకరోజు లెక్క తేల్చే రోజులు ఉన్నాయి. ఆ ఎడం వైపు ఉన్నటువంటి
మేక లాంటి స్వభావము కలిగిన దురాశపరుడైన మనుషులకు ప్రభు అంటున్నాడు, ఈ చిన్న వారిలో అనగా నా పేరిట సర్వస్వాన్ని విడిచిపెట్టి నా సేవకు అంకితమై సేవ చేస్తున్న నా సహోదరులలో ఎవరికైనా మీరు చేశారా? సేవకుడు మీ దగ్గరికి వచ్చి మీకు బోధించి ఆత్మీయంగా అనేక పాఠాలు నేర్పించి ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు, వాక్యము చదవగలుగుతున్నావు, పాటలు పాడగలుగుతున్నావు, అనేక మందికి స్వస్థపరచగలుగుతున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే దాని అంతటికి కారణము ఎవరు? ఒక దైవజనుడు, దేవుడు పంపించిన తన సేవకుడు మీకు నేర్పించాడు. నేర్చుకున్న మీరు దేవుని యొక్క సన్నిధిలో ఆ రీతిగా మీరు జీవించగలుగుతున్నారా? నేర్చుకున్న పాఠాలను బట్టి మీరు అది చక్కగా మీరు నెరవేర్చుకుంటూ ఉండగలుగుతున్నారా? ఒకసారి మిమ్మును మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ గనుక దేవుని సేవకుల పట్ల, దేవుని ప్రజల పట్ల ఉదారమైన స్వభావము లేకపోతే మేక మందలో చేరిన వారు అవుతారు. ఈ మేకలన్న వారు ఎవరు అంటే తిరుగుబాటు చేసే మనుషులు. సేవకులన్న గౌరవము లేక, సేవకులన్న విధేయత లేక, సేవకులన్న సరైనటువంటి అనుభూతి లేక ఎవరైతే తమ విచ్చలవిడిగా మాట్లాడుతూ విచ్చలవిడిగా అనేక విషయాల్లో వారిని అవమానకరంగా చూస్తున్నారో, నీచంగా చూస్తున్నారో వారిని ప్రభు ఈరోజు చూస్తూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ అల్పులైన వారిలో ఎవరికి మీరు ఈ చెప్పబడిన ఈ కార్యక్రమాలు చేయలేదు కనుక నిత్య శిక్షకును, నీతిమంతులైతే నిత్య జీవమునకును పోవదురు. ఈ లోకంలో ఉన్నప్పుడే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతులు వెళ్ళే నిత్య జీవానికి వెళతావా? అవిధేయులు వెళుతున్న నిత్య నరకానికి నువ్వు వెళతావా? నువ్వు నరక శిక్ష తప్పించుకోవాలంటే యేసయ్య బోధను అవలంబించాలి. యేసుప్రభు వారు చెప్పిన మాటలకు నువ్వు లోబడి జీవించగలగాలి. వాక్యాన్ని బట్టి జీవించగలిగితేనే తన రాజ్యంలో నువ్వు చేరగలవు. ఆయనతో నువ్వు జీవించగలుగుతావు. ఆయనకు మహిమకరణ బిడగా ఉండగలుగుతావు. ఈరోజు నువ్వు వెళ్ళాల్సిన దిశ కుడి వైపున, ఎడం వైపున. ఎడం వైపు ఉండేది అనీతిమంతులు. నీ తల తింటూ, నీ సేవకుల మీద నేరారోపణ చేస్తూ, దేవుని వాక్యానికి విమర్శ దృష్టిలో చూస్తూ, ఎవరికి ఏమి సహాయము చేయవద్దని, సంఘ పనులలో సహాయం చేయొద్దు అని బోధించేవారే మేకమంద. వారి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. వారు ఎడం వైపు వారి స్థలము రిజర్వేషన్ అయింది. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, మనసు మార్చుకొని కుడివైపు వెళ్ళడానికైతే ఈ రోజు నుంచి నువ్వు మంచి పని చేయడం ప్రారంభం చేయి. విధేయతగా జీవించు, దేవుని సేవకులకు గౌరవించు. నిశ్చయంగా దేవుని వాక్యాన్ని బట్టి జీవిస్తే కుడివైపు వెళ్తావు. అవిధేయురాలుగా జీవిస్తే, అవిధేయుడిగా జీవిస్తే ఎడం వైపు వెళ్ళి నిత్య నాశనానికి నువ్వు చేరుకుంటావు. తలనుంచుకొని ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ చక్కనైన మాటల కొరకు వందనాలు. ఈ భూలోకులు ఉన్నప్పుడే మా చాయిస్ మా ముందు పెట్టారు తండ్రి. ఎడం వైపువా, కుడివైపువా? కుడివైపు వెళ్ళాలంటే మంచి పనులు చేయాలి, మీ మాటలకు లోబడి జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఎడం వైపు వెళ్ళాలంటే మీ వాక్యానికి అవిధేయత కలిగి మా విచ్చలవిడిగా మీ ఇష్టానుసరంగా జీవిస్తే ఎడం వైపు వెళ్ళి నిత్య నాశనం అవుతారని చెప్పి ఉన్నారు. కనుక ఎడం వైపు వెళ్ళి మేకమందలో చేరి అనీతిమంతులుగా నిత్య నరకానికి వెళ్లకుండా నా ప్రజలను, ఈ వాక్యమైన బిడలను కాపాడండి. కుడివైపు ఉన్నటువంటి గొర్రెల మందలో చేరిన వారై విధేయత కలిగి సత్క్రియలు చేస్తూ నీతిమంతుల జాబితాలో తమ జీవితాలు నమోదు చేసుకొని మంచివారుగా జీవించే భాగ్యం అనుగ్రహించుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభువు మనను దీవించునుగాక.